తెలంగాణ బీజేపీ నేతల యాత్రపై కాంగ్రెస్ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. బీజేపీ నేతల తీరును చూసి ప్రజలు నవ్వుకుంటున్నారంటున్నారు ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి. ధాన్యం కొనుగోలు పెంచాలని ఢిల్లీకి వెళ్లి కేంద్రానికి విజ్ఞప్తి చేయండి అంటున్నారు ఆయన. కేవలం 51 లక్షల మెట్రిక్ టన్నులే కొనుగోలు చేస్తామని కేంద్రం ప్రకటించింది అని, రాష్ట్రంలో 1,42,00,000 మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి అవుతుందని అన్నారు. అయినా చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది అని గుర్తు చేస్తున్నారు రామ్మోహన్ రెడ్డి. అలా రైతు వ్యతిరేక నల్ల చట్టాలను తీసుకొచ్చినటువంటి మోడీ నేతృత్వంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఈరోజు తెలంగాణ రైతాంగం తరఫున ముసలి కన్నూరు పెట్టుకొని ఒక బస్సు యాత్ర పెట్టుకొని కల్లాల దగ్గరకు పోతున్నారు. ప్రజలందరూ చూసి నవ్వుకుంటున్నారు. 700 మంది రైతులను పొట్టన పెట్టుకున్నది బీజేపీ ప్రభుత్వం. రైతులను తొక్కించి కూడా చంపడం జరిగింది బీజేపీ ప్రభుత్వం. ఈరోజు వాళ్ళు రైతుల గురించి మాట్లాడే నైతిక హక్కు వాళ్ళకు లేదు. కేంద్రం కేవలం 52 లక్షల మెట్రిక్ టన్నులు కొంటాం అని చెప్పి వాళ్ళు మాకు లెటర్ కూడా పంపించడం జరిగింది. అయినప్పటికీ కూడా ఆఖరి గింజ వరకు కొంటాం అని చెప్పి రేవంత్ రెడ్డి గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు పత్రికా ప్రకటన చేసి కూడా చెప్పడం జరిగింది. బీజేపీ నాయకులు నిజంగా వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే ప్రధానమంత్రి మోడీతో మాట్లాడి 1,40,00,000 మెట్రిక్ టన్నులకు మనకు ఈరోజు దిగుబడి అవుతుంది. మీరు 52 లక్షలకే మీరు ఇచ్చిండ్రు కాబట్టి దాన్ని మీరు మార్చేసి మొత్తం ధాన్యాన్ని కొనే విధంగా ఆదేశాలు తీసుకురావాలి. కానీ మీరు అక్కడ పోరాటం చేయకుండా, వ్యవసాయ శాఖ మంత్రిని కలవకుండా తెలంగాణలో ఉన్నటువంటి మార్కెట్ గోడౌన్లకు వెళ్తామని చెప్పి, మార్కెట్ యార్డ్లకు వెళ్తామని చెప్పి మీరైతే అంటున్నారో ప్రజలందరూ చూసి నవ్వుకుంటున్నారన్న విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తూ